హాయ్ అన్నా రండి కూర్చోండి శైలక్క నేను కాఫీ తీస్తాను. ఓకే ఇంట్లో కూడా ఇంత సింగారించుకోవాలా? తీసుకోండి. ఈరోజు రాలేదు కిట్టి పార్టీకి. రోజు ట్యూస్డే కదా గుడికి వెళ్ళా, పూజ ఉండే అక్కడ, అందుకే రాలేదు. అవును ఇవాళ కిట్టి ఎలా జరిగింది? బాగానే జరిగింది కానీ కామన్ కదా ఆ గేమ్స్ పెట్టారు, అవి బోర్ గేమ్స్ ఎప్పుడు పెట్టే గేమ్సే పెట్టిరు. అవునా? నచ్చదే ఉంది. నేను రాలేదు కానీ ఎంత బాగా చేశారో ఏందో అని అనుకున్నా, మరి నిన్ను అడిగి తెలుసుకున్నా. అంటే ఏముంటది అదే ఇప్పుడులానే గానీ ఓవర్ యాక్షన్స్ కొన్ని తట్టుకోలేము. లత ఉంది కదా, ఆమె చీర కొనుక్కుందంట 5,000 చీర అని చెప్తుంది. అవునా? అంతేం లేదు, పక్కన వీళ్ళు వాళ్ళ కొంచెం ఓవర్ యాక్షన్ ఎక్కువలే, ఇంత ఉంటే చెప్తుంది అదేదో మనం వెళ్ళి తెచ్చుకున్నట్టుగా. లక్ష్మ ఆంటీ ఏమో వాళ్ళ కోడలు తీసుకొని వచ్చింది, ఆమె అమెరికా నుంచి వచ్చింది పరిచయం చెడుకు. మా కోడలు అంటుంది, ఆ పిల్ల ఏమో అసలు ఇవన్నీ లేదు అసలు. కొంచెం ఎక్కువ ఉంటదిలే, కోడలు చూసుకొని ఆమె మురిసిపోతుంది ఎవరు అమెరికా ఉన్నట్టు. అవును ఇదేంటి భాగ్య మరి బత్తాస్ వాళ్ళ కింద అనుకున్నా నేను. ఆమె ముందు మాట్లాడుతుంది మంచిగా, ఆమె లేనప్పుడు ఆమె గురించి ఎంత చండాలంగా చెప్తుంది. అవును నేను చాలాసార్లు గమనించిన, వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు మళ్ళీ చెప్పుకుంటారు, మళ్ళీ ఇద్దరు బాగా ఉంటారు. అయినా మనకెందుకు లేని శైలక్క. కానీ మీకు ఇంకో విషయం చెప్తే చూడండి, సుభద్ర ఆంటీ ఉందా, ఆమె వచ్చింది కదా కిట్టి పార్టీకి, ఆమె బ్లౌజ్ వేసుకుంది, వర్క్ బ్లౌజ్. అవసరమా ఆ ఏజ్ కి? అవసరమా? అవును మన ఏజ్ కి మనమే వేసుకుంటాం. అసలు మనవాడు పిల్లలు అసలు ఏదో చిన్న పిల్లల అసలు చాలా ఓవర్ చేస్తుంది. ఆ ఏజ్ కి అవసరం లేదు, ఆమె వేసుకొని వచ్చింది. కానీ ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడారు తెలుసా, ఆ ఏజ్ లో అవసరమా? నిజంగా కూడా ఆమె కూడా అవసరమా ఈ ఏజ్ లో? మన వాళ్ళు కూడా బాగున్నారులే, ముందు ఆంటీ చాలా బాగున్నారు అంటారు, వెనకేసి మూతులు తిప్పుతారు. మరి ఆడవాళ్ళంటే అంతే ఉంటుంది. అయినా మనకెందుకులేండి. అంతేలే. అయ్యో శైలక్క మాటల సందడిలో పడి బిస్కెట్స్ మర్చిపోయినా, తీసుకొని వస్తాం. అందరినీ అంటది కానీ ఇవి తక్కువ. గుడిలో దర్శనం మంచిగా జరిగింది? బాగా జరిగింది, చాలా బాగా జరిగింది. అవును ఫుడ్ ఏం పెట్టారు? అయ్యో ఫుడ్ అంటారా, ఇంట్లో చేశారు. మన వరకు వచ్చేసరికి శైలక నా కిట్టి వచ్చేసరికి అరుణా ఏ రెస్టారెంట్ లో ఇస్తున్నావు, ఆ రెస్టారెంట్ బాగుంది ఈ రెస్టారెంట్ బాగుంది ఇన్ని మాట్లాడింది. అసలు నేను నా ఫుడ్ ఇంట్లోనే ప్రిపేర్ చేసింది, ఏదో పప్పు చారు ఏదో అవంతా స్వీట్, ఏదో సేమియా పాయసం చేసాం, అన్ని నీళ్లు ఎంత గలీజ్గా ఉందంటే ఏంటి మనం పెట్టాలంటే మాత్రం పెద్ద లిస్ట్ ఇస్తారు. ఇంట్లో కిట్టి అంటే మనం ఒప్పుకోకుండా ఉంటే బాగుండేది. ఆ శకుంతల లాంటివి ఉంది కదా, ఆమె అసలు బయటికి వెళ్తే బయట ఫుడ్ రెస్టారెంట్ లో అంటే హెల్త్ ఖరాబ్ అవుతుంది అని చెప్పి ఒప్పించింది. మరి వేరే వాళ్ళ దానికి ఎట్లా వస్తుంది? వేరే వాళ్ళు మీరు అనకండి, వాళ్ళ ఇంటికి అయితే రోజు పార్సల్సే వస్తాయి బయటికి. అట్లయితే ఏం కాదు, కానీ ఇక్కడ కిట్టి జరిగినప్పుడు మాత్రం ఇంట్లో ఫుడ్ కావాలి అవన్నీ మన ఆయన మనకి ఎందుకు కావాలి. డబ్బులు ఆదా చేయడంలో అవంత పర్ఫెక్ట్ ఎవరు లేరు. అదే కదా, వాళ్ళదైతే ఒక రకంగా, మన కిట్టి అయితే ఇంకొక. అదేలే. అవును అట్లా నెక్స్ట్ కిట్ ఎవరికి వచ్చింది? అదే కవితకి వచ్చింది. మీకు ఒక విషయం తెలుసా గురించి? ఆమె మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అంటే ఏవో వాళ్ళ అమ్మ వాళ్ళు గాజులు ఏవో పెట్టారంట, బంగారం అని చెప్తుంది లేండి. కానీ అసలు అందరూ అంటున్నారు అవి 1 గ్రామ్ బంగారం అంటది, కానీ అన్ని రోజులు ఏదో ఒకటి ఉంటది, 4 మొత్తం అన్ని. ఆయన మనకి ఎదుగుకోవాలి అంతేలే. ఈసారి కిట్టి కవితకు వచ్చింది కదా, మనం ఈసారి రెస్టారెంట్ లో ప్లాన్ చేయాలి తప్పకుండా. అవును శైలక్క, మనకు వచ్చినప్పుడు వాళ్ళు ఎట్లా పట్టుబెట్టి అంటున్నారు, మనం కూడా అందరినీ ఒప్పించి ఖచ్చితంగా రెస్టారెంట్ కి. మీ తమ్ముడు వచ్చినట్టు. శైలక్క బాగున్నారా? ఏం గాసిప్సా ఏంటి? ఎప్పుడు ఉండేదిగా మీకు? ఫ్రెష్ అయ్యండి. ఓకే ఓకే నేను గాసిప్సా ఏం లేదండి, సరదాగా కిట్టి పార్టీ గురించి. ఓ అయితే పర్వాలేదు, కానీ ఎవరిని కూడా హర్ట్ చేసే విధంగా మాత్రం ఎప్పుడు మాట్లాడకూడదు తెలుసా? ఓకే గుడ్. మీరు కూడా మా కంటెంట్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇప్పటి వరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ.